కారంతో విలువలాడుతున్న కోతి ఎర్రగా మూది. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం స్పిన్ ద వీల్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్ ఒక వీల్ అయితే మేమైతే సెట్ చేసినాం. ఈ విధంగా స్పిన్ చేస్తూ దీనిపైన మీరు ఐటమ్ చూడొచ్చు ఏమేమి ఉన్నాయో. టోటల్గా 12 ఐటమ్స్ అయితే ఉన్నాయి. 6 వచ్చేసి మంచి ఐటమ్స్, 6 వచ్చేసి బ్యాడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. సో పనిష్మెంట్స్ వస్తే పనిష్మెంట్స్ తీసుకుంటూ, మంచి ఐటమ్స్ వచ్చినట్లయితే తినుకుంటూ ఈ వీడియోని అయితే షూట్ చేయబోతున్నాము. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎవరు సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారని చెప్పేసి మన విజ్జాడు అయితే డిసైడ్ చేస్తుండు. కమాన్ విజ్జయ్. హలో మతేన్, హలో పెద్దబా, హలో నేను. సో ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి విజ్జాడు, సెకండ్ వచ్చేసి మతేన్, థర్డ్ అన్న, ఫోర్త్ నేనైతే పార్టిసిపేట్ కాబోతున్నాం. చూద్దాం ఎవరెవరికి ఏ ఐటమ్స్ వస్తాయి ఏం కథ అని చెప్పేసి. సో దీంట్లో వచ్చేసి గాయస్ 12 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి మేము నలుగురం టోటల్గా ఒక్కరికి 3 ఛాన్సులు అయితే ఉంటాయి. ఇది స్పిన్ ద వీల్ తయారు చేసినాం కానీ దాంట్లో బేరింగ్ అయితే మాకు దొరకలేదు. సో దానివల్ల దీన్ని ఎన్నిసార్లు దింపినా సరే ఇది వచ్చేసి లాస్ట్కు ట్రై అగైన్ దగ్గరనే అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే వేరే సైడ్ చూస్తే ఈ విధంగా అయితే దింపాలి. తింపి ఇట్లా పట్టుకోవాలి. ఏ ఐటమ్ వస్తుందో ఆ ఐటమ్ అయితే తినాలి. నాకు ఇప్పుడే నా ఛాన్స్ కాదు. సో మన కోతితోనైతే గైస్ ఈ ఛాలెంజ్ స్టార్ట్ అవుతుంది. లెట్స్ స్టార్ట్. ఈ స్పిన్ ద వీల్ ఛాలెంజ్లో గాయస్ ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వచ్చేసి ఇక్కడ టేబుల్ పైన అయితే ఉంది. ఫస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఉన్నాయని చెప్పేసి. పనిష్మెంట్స్లో కనుక మీరు చూసినట్లయితే మనకు ఈ మిరపకాయలు 2 రకాలే ఉన్నాయి. దోమల బ్యాట్ ఉంది, అంతేకాకుండా కాకరకాయలు ఉన్నాయి, జోలో చిప్ అవుతుంది. అదే మంచి ఐటమ్స్ కనుక మీరు చూసినట్లయితే గులాబ్ జాములు ఉన్నాయి, రెడ్ బుల్ ఉంది, 500 రూపాయల నోట్ ఉంది, డైరీ మిల్క్ ఉంది అండ్ 1 రూపీ కాయిన్ అవుతుంది. పనిష్మెంట్స్లో ఇంకొకటి ఏంటిది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు 20 పుషప్స్ దీనిపైన రాసి ఉంది. పుషప్స్ ఎందుకు పెట్టినామంటే మధ్యన ఒక 5 కూడా కొట్టాడు. ఒక వీనికి వచ్చింది అనుకో ఎంజాయ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి మంచి దాంట్లో ఇంకొక ఐటమ్ ఏంటిది అంటే ట్రై అగైన్ అనేది ఉందన్నమాట. ఒక ఇది వచ్చింది అనుకో ఇంకోసారి దింపాలి వాళ్ళు. సో చూద్దాం ఎవరెవరికి ఏం వస్తాయో. వరకు గాయస్ జోలో చిప్ అయితే తినలే నాకు తెలిసి. ఎప్పుడు కూడా తిన్నా ముక్క తిన్నాడు మొత్తం ఎప్పుడు తినలే. సో ఇప్పుడైతే తినబోతుండు. సార్ ఫుల్ తినాలి. జోలో చిప్ ఏదేమైనా ఇప్పుడు వీనికి జోలో చిప్ రావడం వల్ల మాకు బెనిఫిట్ అవుతుంది. ఏంటి అంటే ఒక బ్యాడ్ ఐటమ్ వచ్చేసి అంటే చూసుకుంటే పట్టుకున్నా గాయస్. జోలో చిప్ మొత్తం ఫర్ ద ఫస్ట్ టైం కోతిగా తినబోతుండు. మీరు రియాక్షన్ అయితే చూడరు. మిరపకాయలైతే నేను తింటా. అట్లయితే ఛాలెంజ్ ఏముంది, మంచుకొని తిన్నా పడ. 1 2 3. ఓబో మిరపకాయలు వస్తే చెప్తావు నీవు. అసలే నీకు వచ్చింది ఆ మిరపకాయలు వస్తాను. కారంతో విలువలాడుతున్న కోతి ఎర్రగా అయింది, మూతి ఎర్రగా అయింది మొత్తం కోతి లెక్కన. ఏమైంది నేను ఇస్తారా బుసలు కొడుతుండు. కోతిగాని మీద అయితే గాయస్ ఒక చిన్న స్కామ్ అయితే జరిగింది. అది ఏంటిది అంటే ఇవ్వదాకా వీడు చెప్పలేదు. మతిను ఫస్ట్ వచ్చేసి మతినట, కాకపోతే వీంతో చేయించిండు. అది మిస్టేక్ అయింది, వీడు చెప్పాలి. నీ అదృష్టం అట్లే ఉంది. నాకు గులాబ్ జాములు వచ్చి కావచ్చు. ఛాన్స్ అయిపోయింది. మరి చాలా ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో మతిన్ అయితే పార్టిసిపేట్ అవుతున్నాడు. మతిన్ కమాన్ తింపో. ఎర్ర మిరపకాయలు ఏమవుతా చూడాలి. తిరగని తిరుగుతుందా? అదృష్టం మంచిగా ఉన్నారు. ట్రై అయ్యానట. అబ్బో గులాబ్ జాములు 500 వచ్చినాయి. వన్స్ మోర్. అన్న అన్నాడు వచ్చింది. ఆయన
ఇది వింత కాకుంటుంది చెప్పుర్రి. అన్న వచ్చేసి ఎర్ర మిరపకాయలు రావాలి మతిన్ కా అన్నాడు. సేమ్ టు సేమ్ అవే మిరపకాయలు వచ్చినాయి. ఇగో రెడ్డి వేసారా ఎన్ని ఒకటా 3 కమాన్ ఇంకా వండుతుంది. ఏం చల్లి తెచ్చారు ఇవి ఏడికెందుకు తెస్తే మంచిగా అసలు మంచిగా. ఓకేనా? కారం అవుతుందా బా? ఘోరంగా ఒక నాకు వస్తేనే నీకు తీసుకపోవడనా మాకు రియాక్షన్ కావాలి. ఇవన్నీ ఆకించు. ఏమైతుందిరా? ఇంకా మండుతుంది నాకు. కోతి ఎండు కోతి ఇద్దరం కూర్చుందాం ఏదేమైనా కాసి ఒక గిఫ్ట్ ఉండాలి. ఫస్ట్ వాళ్ళు ఇద్దరికి పనిష్మెంట్ ఐటమ్స్ వచ్చినాయి. 2 ఐటమ్స్ అలాగే డిడక్ట్ అయిపోయినాయి. ఇక తాగండి రా పత్తరవాడు ఆయన ఎట్లుంది? ఎర్రగా ఉంది. థర్డ్ ప్లేస్ లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. కమాన్ అడదికి తిరుగు. ఇప్పుడు తిప్పుతావా? అమ్మా వచ్చేసి ఏదైతే రావద్దు అనుకున్నాను అదే వచ్చింది. క్యాష్ ప్రైజ్ వచ్చిందని బాధ కాదు. ఒక మంచి ఐటమ్ డిడక్ట్ అయిపోయింది. అన్నొంతుంది ఏదైతే బ్యాడ్ ఐటమ్ ఉందో అలానే ఉన్నది. అది బాధ. మళ్ళీ రౌండ్ రావాలంటే 4 ఛాన్సులు అయిపోవాలి. అది వరకు 4 అయిపోయినాయి అనుకో. ఏమున్నారు ఇంకా పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, ఇవి మస్కిటో నెట్. గిది రావద్దు. నాకు ఏది వచ్చినా సరే కానీ ఇదైతే రావద్దు. యాక్చువల్లీ పోయినసారి ఏమైందంటే నాకు అన్ని మంచి ఐటమ్స్ వచ్చినాయి. 3 ఛాన్స్లలో 3 తినేటివి వచ్చినాయి. సో ఈసారి చూద్దాం ఏమొస్తా. నెక్స్ట్ నేనే పార్టిసిపేట్ అవుతుంది. సాయం అయితే పార్టిసిపేట్ కాబోతుండు. మెల్లగా 1 2 3 దోమల బ్యాటే వచ్చింది. అదే మన అదృష్టం అట్లుంది మనది. అతను చిక్కుమ సౌండ్ రావాలి. చిక్కుమని వస్తుంది. ఒత్తి పట్టుకోక అంతే. చేయి పెట్టి ఇలా లాస్ట్ పెడతా. చేయి పట్టుకో. లాస్ట్ ఏమదు నాకే ఉండని. మేము లాస్ట్ గీడ పడుతుంది మళ్ళా పెట్టాలి నువ్వు. కాదు నాకు టైం వేస్ట్. అట్లుండే వీడియో లాస్ట్ లో పెడతారా? ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఏముండదు. మీద ఖరాబ్ అయింది ఉండే అదైనా అంగల కింద మంచిగా పని చేసేది తెచ్చారు. కొత్తది మళ్ళీ ఇది బ్రాండెడ్. ఇక వచ్చేటప్పుడు ఏమన్నాడు? పని చేస్తుందా ఛార్జింగ్ వల్ల బ్యాటరీ అంటుండు. ఇప్పుడు చెక్ చేద్దు. నాకే రావన్నా రాదే. కమాన్ ఇంకా అంటున్నాడు. అమ్మా అమ్మా తిర్రి అన్నాడు. అది ఒక్కసారి అనిపోతే ఏం కాకు. మరి ఫోటోలు ఎన్నిసార్లు చెక్ చేస్తే అన్నిసార్లు బొక్క మరి. అదేమో అంటేనే ఉన్నాయి. ఇప్పుడు ఓకే. బాగా వస్తుందిరా. ఆవు రెడీ కాదు. నేను సంపుతారా? ఇది అసలు మంచి బ్రాండెడ్ దోమల బ్యాట్ ఇది. ఆయనతో నాయలు కూర్చోగల. నువ్వు ఆనిరా కోతి ఆ బ్యాటు. నువ్వే పెట్టాను. నువ్వే పెట్టు. నాకు భయం అవుతుంది. నువ్వు నన్ను ధైర్యం మొత్తం షాట్ కొడతాను. ఇక పట్టరా పెట్టరు. ఇక తీసారు ఒక కోతిగా. అయితే మొన్న అయితే అట కాలిపోతావు. ఏంది మొత్తం కాలిపోడుగా ఏరిక్తా అంటూనే ఉంటది. ఏలిస్తే మాత్రం ఘోరంగా అయిపోతుంది పరిస్థితి. కమాన్ మతి నువ్వు అని అది తీసేయరా వేరే కోతి అనుకో తెలిసాడురా. బురదల వాడిని బోరుతా. ఉంటలేదు ఇట్లా భయానికి. రాదట్లా. ఓకే పెట్టినాక ఓకే అంటే అన్నది షాట్ వచ్చింది నా ఏళ్ళకి. ఏం కాలేదు కానీ సారీ అయ్యో. సో నా ఛాన్స్ ఏదైతే ఉందో గాయస్ అదైతే అయిపోయింది. దోమల బ్యాట్ అందరికి ఉన్న టెన్షన్ ఇవ్వదా కాదు. ఒక్కటే దోమల బ్యాట్ వస్తే ఎట్లా అని చెప్పేసి
అదైతే పోయింది ఇక. అబ్బా. next ఇప్పుడు మళ్ళీ- మిరపకాయలు వచ్చిందానికంటే మంచిగా ఉన్నది దోమల బ్యాట్ షాట్. ఇప్పుడు వచ్చేసి గాయస్ సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం విజయానికి ఏమొస్తుంది ఏం కదా అని. విజయ్ కమాన్. మళ్ళా ట్రై కానీ ట్రై కానీ మళ్ళా ట్రై అయ్యానా మళ్ళా ట్రై సరేరా నా అదృష్టం అట్లున్నది. చలో నీ అదృష్టం అట్లున్నది. ఒకటి కాకపోతే ఒకటి వెళ్తుంది. చెయ్యి దొరకబట్టి షాట్ పెడతావురా ఇవ్వటు మంచిగా ఉంది. ఘోరం ఘాటున్నాయి కదా ఇవి. అమ్మాన్ నువ్వే వచ్చినావుగా. ఘాటున ఎట్లా తినవలసిందే. దీనికి రావాలి పుషప్స్ రావాలి. పుషప్స్ కొట్టరా 20 కొట్టనే కొట్టాడు. 20 కొట్టలే అనుకో దోమల పెట్టి షాటు అంతే. కాకరకాయలు తింటా కమాన్ తినరా కోతి అని అదృష్టం గాయస్ ఎంత మంచిగా ఉన్నది అంటే ఇంత ముందుకే జోలో చిప్ అయిపోగానే పచ్చిమిరపకాయలు ఎట్లున్నాయి? మిర్చి వెళ్ళినట్టున్నదట. అరే ఇది ఎక్కువ కారం ఉందా జోలో చిప్ ఎక్కువ కారం ఉందా? గోలో చెప్పి అవో ఘోరంగా మండింది. ఓకే ఓకే కాకరకాయ కాకరకాయ కాకరకాయ. ఇవ్వాలి కొత్త తిన్నారు సపరేట్గా నాయన ఇచ్చారు. పెద్ద లొల్లి అవుతుంది ఇప్పుడు ఇక. మీరు కాసినప్పుడు తిన్నారా మతిని తీసుకో అనేసి అలా 4 నాకే. అదృష్టం ఉంది ఎట్లా సూర్రా. ఏరిగా పెడితే కానీ నీకు ఏరియా పెడితే తక్కువ అవుతుంది అవి తింటే. ఏది పెట్టినా సరే పెట్టినాక చూద్దాం. ఆ పాత్మ ఒక్కడి కూడా మీరే కారా. నాకు తిన్నారా సగం తినమంటే అప్పుడు ఇష్టం ఇక మంచిగా. మిరపకాయలా నాకు ఇంకేస్ ఏదైనా వచ్చింది అనుకో చెప్తా అప్పుడు మీ సంగతి. ఓకే 1 2 3 ఓకే ఓకే నో ప్రాబ్లం నో ప్రాబ్లం. పుషప్స్ గినికి వచ్చేది ఉండే అసలు. ముందు కల్లా మతిన్ సింగిల్ హ్యాండ్ కొడతా. 1 2 3 4 10 11 పిల్లలు ఎక్కువ 11 12 13 14 20 లాస్ట్ ఇంకోటి 99 ఇంకోటి ఒకటి సింగిల్ హ్యాండ్ మీద లాస్ట్ రైట్ 20. నాది సెకండ్ టర్న్. కాకరకాయలు అబ్బా ఏటా ఉంటుంది ఆయన తానికి తాత ఇప్పుడు అది కొద్దిగా ఏమన్నా గ్లాస్ పట్టుకొస్తా ఇట ఉండదు. గులాబ్ జాములు ఇచ్చినావా మతిన్కు విజయానికి వద్దా పారవదుకుంటావు వద్దా ఏంద్రా సెకండ్ రౌండ్ వరకు గాయస్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయంటే డైరీ మిల్క్ ఉంది, కాకరకాయలు ఉన్నాయి, రూపాయి బిల్ ఉంది, ఇంకోటి ఏముందిరా అన్నీ అయిపోయినాయి. కాకరకాయలు ట్రై అగైన్ 1 2 3 కాకరకాయలు. రూపాయితో పోయి ప్రైజ్ మనీ తీసుకో. ప్రైజ్ మనీ ఆవురా పెడతారు. సో విజ్ గాని కోట ఏదైతే ఉందో గైస్ ఈ స్పిన్ ద వీల్ ఛాలెంజ్ లో అదైతే అయిపోయింది. సెల్ సైడ్ నడివిగా జోలో చిప్
వస్తలేదు అది. వస్తుంది అదే. పని తింపు. అర్రే తింపు ఎందుకు ఆవురా రౌండ్లో నీకు వచ్చింది వద్దా బీరిపోయాను. ఇదే అదే ఇది ఎట్లా కరిగిపోయింది కదా. ఇప్పుడు చివరగా 2 ఐటమ్స్ అయితే ఉన్నాయి. కాకరకాయలు ట్రై అయ్యాను నాకు వస్తే కాకరకాయలు ఆనికి, కాకరకాయలు నాకు వస్తే ట్రై అయ్యాను నీకు. సేఫ్. అట్లా తిన్నారా? ఓకే అప్పటి నుంచి తాగుతామన్నాడు ఈ మధ్య. కాకరకాయ ఒకటి పెద్ద చూసి అయ్యా దొడ్డు ఉంది మొన్న వాసు అదొక ఖరాబ్ చేస్తుండు. ఎట్లనే వేసుకొని తిన్నది లెక్క మనకి. చేదు ఉందిరా ఒకటి తిని చూడు. ఇంకా ఉంచేస్తుండే ఇక. ఆయనతో అయిపోతుంది అది దంగుతలేదు. ఇగో కొద్దిగా నా దగ్గరికి దంగలే. కూడా బుద్ధి అవుతుంది. నాకు కక్క వచ్చినట్టు అవుతుంది. కాకరకాయ కూర కూడా తినాలని అన్నాడు. పచ్చి కాకరకాయ తినవలసి వస్తుంది ఛాలెంజ్ చేయబట్టి. గీన ఉంచక నడుపు. ఏమైంది? డైరీ మిల్క్ తింటున్నా వస్తా ఉన్నావు. ఇది వచ్చేసి గాయస్ దంగుతలేదు. ఏవట్రా గాయస్ చూసి అప్పంజలి కక్కుంటా ఉన్నాడు. ఒక్కొక్కసారి మొత్తం కక్కనట్టే పోతుండు మొత్తం. సో అందుకని మేము జస్ట్ గింత చాలా సగం చేసినాం మొత్తం. అది కూడా లోపలికి వెళ్ళి ఇత్తులు తీసేసింది మళ్ళా. ఇప్పుడు పైనదే అదన్నా తింటావా? తిన్నా అడుగుతా లోపల పోవాలి అది మింగాలే. 1 2 3 బో మూది లోపల పోవాలి. అది కనబడుతుంది బయటనే. నువ్వు పో మధ్య వెళ్తాడు. పచ్చగా ఆడుతుంది. పనికో మిరపకాయ ఇర్రా ఇక కథ కలదు. అమ్మ దొరక చాక్లెట్ మొత్తం బారేసిన డైరీ మిల్క్. అన్నిటికంటే కష్టమైంది దోమల బ్యాట్ ఏమో అనుకోనా. కాకరకాయ అది ఇంకా తినలే, మళ్ళీ తినాలి అది. ఓ ఏంది నోట్లో పెట్టుకోగానే బయటకు వస్తుంది. మళ్ళా కాకరకాయ నేను ఎత్తాడు. కాకరకాయ వచ్చింది కదా. పోయలేదని అది మిరపకాయ ఒకటి పచ్చిమిరపకాయ పెద్ద చూసి ఒకటి మళ్ళీ షాక్ మరి. మిరపకాయ తింటా కానీ కాకరకాయ తినలేకపోతున్నా అన్న. దాని ప్లేస్ లో మిరపకాయ. అప్పో ఎట్లా చేదు ఏదన్నా తింటావా ఇప్పుడు ఇక డైరెక్ట్? వాటర్ దూరం పెట్టి ఇప్పుడు. ఏంద్రా ఈ టార్చర్. సో చూసిరు కదా గైస్, ఇది ఈరోజు వీడియో. సో సాయన్న అయితే చాలా కష్టంగా కరెంట్ అయితే తిన్నాడు. దీని గురించి గంట వేస్ట్ అయింది. డైరీ మిల్క్ కూడా వాడేసిన. మొత్తం పనిష్మెంట్ అయితే తీసుకుంటలేడు. ఎట్లా అనిపిస్తుందన్నా చెప్పలేకపోతున్నా. అందుకే నేనే చెప్తున్నా ఇప్పుడు. పనిష్మెంట్ తీసుకోలే. కాకరకాయలు మిరపకాయలు తిన్నావు గింతసేపా? మేము టక్కటక్ వేసుకోలే. ఆగో 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 మడతా నోడంతా. ఏమైతుంది అసలుకి? నీ డైరీ మిల్క్ తీసుకురా. మడుతున్నాడా? గులాబ్ జాములు అరే పేపర్ సగం ఉందని పట్టుకురావు. కారం అవుతుంది మతన్. సో ఫైనల్లీ ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.